మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. అనకాపల్లిలో ఫార్మాసిటీలోని మరొక ఫ్యాక్టరీలో ప్రమాదం చోటు చేసుకుంది. పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఉన్న సినర్జిన్ యాక్టివ్ ఇంటిగ్రేడియంట్స్ సంస్థలో అర్ధరాత్రి 1 గంట టైంలో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో 4 కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన 4 కార్మికులు జార్ఖండ్ వాసులుగా గుర్తించారు. మరోవైపు ఈ ఘటనపై జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అనకాపల్లి జిల్లాలోని ఫార్మాసిటీలో మరొక ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఉన్న సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ సంస్థలో అర్ధరాత్రి 1 గంట టైంలో ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి సుధీర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి సుధీర్. అక్షయ, అనకాపల్లి జిల్లా ఫార్మాసిటీలో మరో ప్రమాదం జరిగింది. 2 రోజుల క్రితమే అచ్యుతాపురంలో జరిగిన ప్రమాదంలో దాదాపు 17 మంది కార్మికులు చనిపోగా ఇప్పుడు తాజాగా నిన్న అర్ధరాత్రి 1 గంట సమయంలో ఈ పరవాడకు సంబంధించిన ఈ ఫార్మాసిటీలో ప్రమాదం జరిగింది. ప్రమాదానికి సంబంధించి 4 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. 4 కార్మికులు కూడా ఈ జార్ఖండ్ వాసులుగా ప్రస్తుతానికి అయితే పోలీసులు ఐడెంటిఫై చేశారు. వారికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా విశాఖలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతుంది. సినర్జీ యాక్టివ్ ఇంటిగ్రెన్స్ ఫార్మాలో ఈ ప్రమాదం జరిగింది. వేపర్ క్లౌడ్ కారణంగానే పేలుడు సంభవించినట్లుగా కూడా స్థానికంగా ఉన్న అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అంటే ఈ వేపర్ క్లౌడ్ ఎక్కువగా ఒక్కసారిగా ఉండడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. కెమికల్ మిక్సింగ్ సమయంలో కూడా ఆవిరి ఓవర్ఫ్లో అవడంతో ఈ ఆవిరికి సంబంధించి చుట్టుపక్కల పనిచేస్తున్న కార్మికులకి ఒక్కసారిగా దాని ఎఫెక్ట్ పడింది. దానికి సంబంధించి అయితే అర్ధరాత్రి జరగడంతో దానికి సమీపంలో 4 మాత్రమే పనిచేస్తున్నట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా వారందరినీ హుటాహుటిన విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వీరందరికీ కూడా ప్రస్తుతానికైతే వీరందరి పరిస్థితి విషమంగానే ఉన్నట్లుగా కూడా వైద్యులు చెప్తున్న సిచ్యువేషన్. వీరు 4 కూడా జార్ఖండ్ వాసులుగా ఇక్కడ కాంట్రాక్ట్ ఎంప్లాయీలుగా ప్రస్తుతానికైతే మనకు ఉన్న సమాచారం. కె సూర్యనారాయణ కెమిస్టు, అదేవిధంగా రోయా అంగిరియా, వి లాలా సింగ్, కె వైభవ్ హెల్పర్స్, వీళ్ళు 4 కూడా ఈ విశాఖ ఇండియాస్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ పొందుతున్నారు. వీరందరికీ సంబంధించి అంటే వరుసగా విశాఖ ఫార్మాసిటీలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి కూడా ఆందోళనకర పరిస్థితి కనిపిస్తుంది. అచ్యుతాపురంకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా మొన్న అచ్యుతాపురం ప్రమాదంలో 17 మంది గాయపడడం, అదేవిధంగా పరవాడకు సంబంధించి నిన్న తీవ్రంగా 17 మంది మృతి చెందడం, అదేవిధంగా 30కి పైగా మంది గాయాలు పడడం. ప్రస్తుతం వారందరూ కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతాం. ఈ రోజు అర్ధరాత్రి 1 గంట సమయంలో పరవాడకు సంబంధించిన ఈ కంపెనీలో సినర్జీ యాక్టివ్ ఇంటిగ్రెన్స్ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో దాదాపు 4 ఏదైతే జార్ఖండ్ వాసులు తీవ్రంగా గాయపడ్డారు వారందరికీ కూడా బెటర్ ట్రీట్మెంట్ అందుతుంది. ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా జిల్లా అధికారులతో మాట్లాడారు. అసలు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఏంటి, పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. అదేవిధంగా చికిత్స పొందుతున్న బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించిన సిచ్యువేషన్. మరి కొద్దిసేపట్లోనే హోంమంత్రి అంటూ కూడా వచ్చి అసలు ఆ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుంటారు. అంటే ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి ఇటు అనకాపల్లి కావచ్చు, అదేవిధంగా విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఫార్మాసిటీలో వరుసగా ఏదో ఒక మూల ఎప్పుడు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అచ్యుతాపురంకు సంబంధించిన ప్రమాదంలో ఫార్మాసిటీలో జరిగిన ప్రమాదంలో 17 మంది మృతి చెందడం, దాదాపు 30 మందికి పైగా గాయాలు పాలవడం, అదేవిధంగా నిన్న పరవాడలో అర్ధరాత్రి జరిగిన ప్రమాదానికి సంబంధించి కూడా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అసలు ఈ ఫార్మాసిటీలో ఎటువంటి నియమ నిబంధనలు అమలు చేస్తున్నారు, వారందరికీ కార్మికులకు సంబంధించి ఎటువంటి సేఫ్టీ అమలు చేస్తున్నారని కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ చేసింది. దానికి తగ్గట్లుగానే సీఎం స్వయంగా పరిశీలించారు. ప్రమాదానికి గల అర్ధరాత్రి గల ప్రమాదానికి గల కారణాలు ఏంటి, పూర్తి స్థాయిలో ఎటువంటి నియమ నిబంధనలు పాటించలేదు కంపెనీ అని కూడా ఆరా తీస్తున్న పరిస్థితి. అంటే ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి ఫార్మా కంపెనీలు ఎక్కువగా ఉంటాయి. ఇదంతా కూడా కంపెనీల జోన్గా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ ఎటువంటి భద్రతా వైఫల్యాలు అనేది రెగ్యులర్గా కనిపిస్తూనే ఉన్నాయి. ఏదో ఒక మూల ప్రతిరోజు చిన్నది కావచ్చు, అదేవిధంగా పెద్దది కావచ్చు, ఏదో ఒక యాక్సిడెంట్ జరగడం, గాయాలు పాలవడం, మరణించడం ఇట్లా జరుగుతూనే ఉంది. కానీ ఇక్కడ సేఫ్టీ ఆడిట్ అనేది ఖచ్చితంగా
గ్రౌండ్ లెవెల్లో ఆ స్థాయిలో లేదు. ప్రభుత్వం పైకి చెప్తున్నప్పుడు కూడా సేఫ్టీ ఆడిట్ అనేది చాలా పూర్గా ఉన్న పరిస్థితి. దానివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒకవేళ ఈ ప్రమాదం కనుక డే టైంలో జరుగుంటే మరింత తీవ్రత ఎక్కువగా ఉందనేది కూడా అధికారులు చెప్తున్నారు. దానికి తగ్గట్లుగానే ప్రమాద తీవ్రతపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అక్షయ. ఓకే సాయి సుధీర్.